హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ లోపల మనకు ఐటీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సో మనకు లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే రామగుండం ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ మనకు లొకేషన్ అయితే రామగుండం ప్లాంట్, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి పెద్దపల్లి, తెలంగాణ. సో మనకు వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క దాని వైజ్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు మెకానికల్ కనుక వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఫిట్టరు, డీజిల్ మెకానిక్, నెక్స్ట్ మెకానిక్ రిపేర్, మెయింటైన్ ఆఫ్ హెవీ వెహికల్స్ లోపల మనకు మొత్తం పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫిట్టర్ లోపల 6 పోస్టులు ఉన్నాయి, డీజిల్ మెకానిక్ 3, నెక్స్ట్ మెకానికల్ రిపేర్ అండ్ మెయింటైన్ హెవీ వెహికల్స్ వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అన్రిజర్వ్ లోపల. ఎస్సీలో 1 ఉన్నాయి ఫిట్టర్ లోపల, నెక్స్ట్ ఓబీసీ 2, ఈడబ్ల్యూసీ 1, టోటల్ 10 అయితే వేకెన్సీస్ అయితే మనకు ఫిట్టర్లో ఉన్నాయి. డీజిల్ మెకానిక్ మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా ఓపెన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్ క్యాట్ ఏ అంటే ఏకి సంబంధించిన ఎల్బీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ రిపేర్లో వచ్చేసరికి ఓపెన్ లోపల మాత్రమే, అంటే అన్రిజర్వ్ లోపల 2 ఉన్నాయి, టోటల్ పోస్ట్ కూడా అన్రిజర్వ్లో ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ లోపల హైయెస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎలక్ట్రీషియన్లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం మనకు 7 వచ్చేసరికి అన్రిజర్వ్లో ఉన్నాయి, ఎస్సీ వచ్చేసరికి 2, ఎస్టీ వచ్చేసరికి 1, 4 ఓబీసీలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏదైతే ఈడబ్ల్యూఎస్ లోపల 1, మొత్తం 15 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ బి డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ కనుక చూసుకున్నట్టయితే 3 పోస్టులు అన్రిజర్వ్లో ఉన్నాయి. నెక్స్ట్ 1 ఓబీసీ మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంట్ యాక్షన్ మెకానిజం కనుక చూసుకున్నట్టయితే 4 పోస్టులు అన్రిజర్వ్లో ఉన్నాయి. 1 పోస్ట్ వచ్చేసరికి ఓబీసీలో ఉన్న మొత్తం 5 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. సో వీటికి కనుక చూసుకున్నట్టయితే మనకు క్వాలిఫికేషన్ వైజ్గా కనుక చూసుకున్నట్టయితే మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఏ ఫిట్టర్కి వచ్చేసరికి ఫిట్టర్, డీజిల్ మెకానిక్ వచ్చేసరికి డీజిల్ మెకానిక్. నెక్స్ట్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ట్రేడ్కి సంబంధించిన కంపల్సరీ ఐటీఏ కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఐటీఏ ఎవరైతే చేశారో వాళ్ళకు 60% మార్క్స్ అనేది కంపల్సరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. 55 మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశాడు, 18 నుండి 30 మధ్యలో, అంటే 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే యాజ్ జనరల్ సెంట్రల్ నామ్స్ ప్రకారం ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 5 years, నెక్స్ట్ 3 years వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పే కనుక చూసుకున్నట్టయితే సాలరీ విషయానికి వచ్చేసరికి 21,500 నుండి 52,000 వరకు మనకు పే అని ఉంది, బేసిక్ పే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఇది నాన్ రిఫండబుల్, అంటే మనకు రిఫండ్ చేయరు, దాని బ్యాంకు మనం చాలా తీయాల్సి ఉంటుంది. సో మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ మనకు అప్లికేషన్ ఫీజ్. దీనిలో మ్యాక్సిమం అందరికీ మ్యాక్సిమం సేమ్. ఎస్సీ, ఎస్టీ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీ. సో వాళ్ళకు మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదు. సో జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మనకు సంబంధించి 200 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది, అంటే ఏ ట్రేడ్ అయితే ఉందో ఐటీ కానీ ఫిట్టర్ కానీ, ఐటీలో ఏదైతే ఫిట్టర్ కానీ డీజిల్ మెకానిక్ కానీ వాటికి సంబంధించిన ట్రేడ్కి సంబంధించి అయితే టెస్ట్ అని ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ డేట్ ఇంపార్టెంట్, అంటే 24/1/2024 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్ ఎప్పుడంటే 22/2/2024 వరకు మనకు అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది. కట్ ఆఫ్ డేటా ఫర్ రిక్వైరింగ్ ద ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ పర్పసెస్ కనుక చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 31/1/2024 వరకు కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చాడు. సో ఇది మనకు లోకల్కి సంబంధించిన, అంటే లోకల్ క్యాండిడేట్స్ కూడా దీనిలో ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలక్ట్రీషియన్ జాబ్కి సంబంధించిన ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.